భారతీయ జనతా పార్టీలో కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఇటీవల పార్టీ ఓబీసీ కార్యవర్గ సభ్యురాలుగా నియమితులైన ఈగలపాటి యువశ్రీ తెలిపారు. గాజువాక సమీపం షీలానగర్లోని తన నివాసంలో ఆమె మాట్లాడుతూ ఓబీసీలకు కేంద్రం అండగా నిలుస్తుంది అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఓబీసీలకు ఎంతగానో ప్రయోజనాన్ని కల్పించాలని తెలిపారు. పార్టీలో పనిచేస్తున్న తనకు రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఓబీసీలకు కేంద్రం కల్పించే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. తనకు కార్యవర్గంలో అవకాశం కల్పించినందుకు పార్టీ నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నాకు బీజేపీ ప్రభుత్వంలో ఈరోజు స్టేట్ ఓబీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇవ్వడం అన్నది చాలా హర్షం వ్యక్తం చేస్తూ, ఏదైతే నాకు సపోర్ట్గా నిలిచిన మా నాయకులు బీజేపీ నాయకులు మన రాష్ట్ర అధ్యక్షులైన మాధవ్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులైన పరశురామరాజు గారికి, మా ఓబీసీ స్టేట్ అధ్యక్షులైన గోపి శ్రీనివాస్ గారికి, మరియు లోకల్లో మా గాజువాక నియోజకవర్గం నుంచి కరణ నరసింహరావు గారికి, అలాగే పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకి నన్ను గుర్తించి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు ఈ పదవిని అలంకరించినందుకు నేను తగిన న్యాయం చేస్తాను దానికి. అలాగే గాజువాక నియోజకవర్గంలో కూడా ఒక పేరు తెచ్చే విధంగా ఈరోజు నియోజకవర్గం నిలబెట్టి, అలాగే రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా కార్పొరేట్లకు కూడా మద్దతు ఇస్తూ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ నా వంతు సహాయం నేను చేస్తాను. అలాగే మనకి ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా బీసీ, ఆయన ఓబీసీలను గుర్తించి ఈరోజు ఎన్సీబీసీ అని నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అది కాకుండా బీసీలకు, అలాగే ఎవరైతే కుల వృత్తులు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తూ, ఈ చేపల వేటకి వెళ్ళే వాళ్ళకి, చేపల వృత్తులు చేసే వాళ్ళకి కూడా బోట్స్కి సిగ్నల్ చూపిస్తూ ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా వాళ్ళకి ఇండికేషన్ చూపించేలాగా న్యూ వెరైటీస్తో బోట్స్ని కూడా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకుండా ఎవరైతే సంచార జాతుల వారు ఉన్నారో వాళ్ళకి ఒక ఐడి కార్డులు ఇస్తూ, ఎస్టీలు వాళ్ళు ఉంటారు, సంచార జాతుల వాళ్ళకి ఒక ఐడి కార్డుని ఇస్తూ ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా మేము ఇది అని చెప్పుకునే విధంగా ఐడి కార్డు చూపిస్తే వాళ్ళకి తగిన మర్యాద కల్పించేలాగా చేయడం జరిగింది. అది కాకుండా మహిళలకి 33% రిజర్వేషన్ కోసం మన పార్లమెంట్లో పెట్టడం జరిగింది. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు నిరాకరించడం వల్ల అది బిల్లు అవ్వకపోవడం. కాకపోతే అది ఎప్పటికైనా అవుతుంది, మేమందరం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మహిళా పక్షవాతి, అలాగే బీసీలకు కూడా ఆయన అనేక పథకాలు కానీ అనేక విధాలుగా మన మోడీ గారి యోజన పథకాలు చాలా వరకు దగ్గర 200 పథకాలు రిలీజ్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఏదైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా ఈ ఓబీసీల్లో మేమంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తూ వాళ్ళకి ఆ పథకాలు అందేలాగా చేస్తాము. అదే కాకుండా బీసీలో సెంట్రల్ లెవెల్లో మినిస్టర్స్ని ఓన్లీ బీసీ 27 మినిస్టర్స్ని ఇచ్చారు ఈరోజు మోడీ గారు. కాబట్టి ఓబీసీలకు కూడా నాకు గర్వంగా ఉంది. ప్రభుత్వంలో మనకి ఏదైతే పిల్లలకి ఎడ్యుకేషన్, సైనిక్ స్కూల్లో, నీట్ ఎగ్జాముల్లో ఎక్కడైనా సరే ఓబీసీకి ఒక రిజర్వేషన్ కల్పించారు. అది నిజంగా చాలా హ్యాపీ అవుతున్నాం. ఎందుకంటే రిజర్వేషన్లు లేక కొంతమంది పిల్లలకి సీట్లు రాక కష్టపడేవాళ్ళు. కానీ ఈరోజు ఓబీసీలకంటూ ఒక రిజర్వేషన్, చదువు పరంగా కూడా ఉద్యోగాల పరంగా కూడా రిజర్వేషన్స్ కల్పించారు. అలాగే చాలా విశ్వకర్మ యోజన కింద చాలామంది పథకాలు అందుకుంటూ చాలా కుల వృత్తుల వారికి కూడా సహాయం చేస్తున్నారు. అందుకని ఇవన్నీ చూడటం వల్ల మేము కూడా ధైర్యంగా మోడీ గారి ప్రభుత్వంలో ఇలాంటి పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, అలాగే నాకు ఈ పదవి ఇచ్చి ఈరోజు నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చినందుకు నేను ఎప్పుడు బీజేపీకి కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.